హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం వృత్తానికి సంబంధించి కొంత తెలుసుకుందాం. అంటే డిఎస్సి ఎస్జిటిలో 7th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి అంటే 7th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్లో గత వీడియోలో మనం ఏం చెప్పామంటే రాంబస్ కోసం చెప్పాం. అంటే రాంబస్, దానికి సంబంధించిన వైశాల్యాలు, దానికి సంబంధించిన చుట్టుకొలతలు వగేరా వగేరా వాటి గురించి మాట్లాడుతూ వాటి యొక్క ఎక్సర్సైజ్ అంటే మన టెక్స్ట్ బుక్ కంటెంట్ తరగతి ఎక్సర్సైజ్ చేసాం. అలాగే ఇప్పుడు వృత్తం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే వృత్తంలో జనరల్గా లోవర్ క్లాసెస్లో వైశాల్యం కంటే ముందు చుట్టుకొలతలను పరిచయం చేస్తారు. అలాగే ఇంతకుముందు దీర్ఘచతురస్రం కానీ చతురస్రానికి కూడా చుట్టుకొలతే ముందు పరిచయం చేసి తర్వాత వైశాల్యాన్ని చూపెట్టాం. అలాగే వృత్తానికి కూడా వైశాల్యాన్ని అనే భావాన్ని ఇక్కడ కలిగించరు. 7th క్లాస్లో కేవలం ఉన్నది వృత్తం యొక్క చుట్టుకొలత మాత్రమే. తర్వాత క్లాస్లో మీకు వస్తుంది వృత్తం యొక్క వైశాల్యం. మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా మన ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్ సిలబస్ని అనుసరించి దాని క్రమంలోనే మనం వెళ్తున్నాం. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ క్లాస్లో ఏముందంటే వృత్తం యొక్క చుట్టుకొలత. సరే, వృత్తం యొక్క చుట్టుకొలత అంటే మనం జామెట్రీలో నిజానికి వృత్తం దాని యొక్క అన్ని ధర్మాలని తెలుసుకుంటాం. అయితే ఇక్కడ అవసరం మేరకి కొన్ని వృత్త ధర్మాలని మాట్లాడుతూ తద్వారా దాని తల చుట్టుకొలతకు సంబంధించిన ఫార్ములాని ఎలా రప్పించవచ్చో చూద్దాం. సరే, అసలు వృత్తం అంటే అర్థం ఏంటి, వృత్తానికి డెఫినేషన్ ఏంటి? వృత్తం అంటే చూడండి, జనరల్గా మనం వృత్తాన్ని ఎలా డ్రా చేస్తాం? ఒక స్థిర బిందువు తీసుకుంటాం. ఒక స్థిర బిందువు నుండి కొంత దూరంలో ఒక బిందువు తీసుకుంటాం. ఇది స్థిర బిందువుగా తీసుకుని ఇదే దూరంతో కొన్ని బిందువుల్ని అదే తలం మీద కొన్ని బిందువులు తీసుకుంటాం. అప్పుడు ఈ బిందువులన్నింటినీ కలపగా ఏర్పడింది ఏమంటాం? మనం వృత్తం అంటాం. ఇక్కడ అయితే వృత్తాన్ని ఎలా నిర్వచనం చెప్పొచ్చు, డిఫైన్ చేయొచ్చు అంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల యొక్క సముదాయమును, లేదా దాన్ని పెద్ద క్లాసులోకి వెళ్తే వృత్తం నుండి ఒక సమాన బిందువు, ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల యొక్క బిందు పదము అని కూడా అనొచ్చు. దాన్ని ఏమంటారు? వృత్తం అంటాం. సరే, వృత్తం అంటే ఏంటి అనే సంగతి తెలిసిన తర్వాత దీని డెఫినేషన్తో మనకి ఇక్కడ పెద్ద పని లేదు. ఓకే, ఇక్కడ కావాల్సిందల్లా వృత్త వైశాల్యం మరియు చుట్టుకొలతలకు సంబంధించిన వివరాలు. సరే, వృత్తంలో మనకి ఇంకొక కొన్ని చిన్న చిన్న టర్మినాలజీలు తెలియాలి. ఎంత మీరు అవుననుకున్నా కాదనుకున్నా. ఈ స్థిర బిందువుని ఏమని పిలుస్తారు? కేంద్రం అని పిలుస్తారు. ఈ స్థిర బిందువుని ఏమని పిలుస్తాం? కేంద్రం. అలాగే ఏదైతే ఈ వృత్తం చుట్టూ బౌండరీ లైన్ ఉందో, వృత్తం యొక్క సరిహద్దు ఉందో, ఆ సరిహద్దును వృత్త పరిధి అంటారు. ఇంగ్లీష్లో సర్కంఫరెన్స్ అంటారు. వృత్తం యొక్క సరిహద్దు, బౌండరీ ఆఫ్ సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. అంటే దీని యొక్క వృత్త పరిధి అంటాం. అలాగే వృత్త పరిధిపై ఏదైనా బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరాన్ని మనం ఏమంటామంటే వ్యాసార్థము అంటాం. ఇట్స్ కాల్డ్ రేడియస్. వ్యాసార్థము. దీనికి సాధారణంగా స్మాల్ ఆర్తో చూపిస్తాం. సరే, అక్షరం ఏంటంటే మాట పక్కన పెడితే వ్యాసార్థం అంటే అర్థమైనట్టే కదా. వృత్త కేంద్రం నుండి వృత్త పరిధిపై లేదా వృత్తముపై అనొచ్చు. వృత్త పరిధిపై ఏదైనా బిందువు మధ్య గల దూరాన్ని ఏమంటామంటే వ్యాసార్థం. అండ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఆర్. అలాగే ఇది కేంద్రం. ఇవి చిన్న చిన్న విషయాలు. అలాగే ఇంకొక చిన్న విషయం, వృత్తంలో వృత్త పరిధిపై ఏవైనా రెండు బిందువులు, ఇక్కడ బిందువు, ఇక్కడ బిందువు, ఇలా రెండు బిందువులు కలిపే రేఖను ఏమంటామంటే జ్యా అంటాం. దీని ఏమంటాం? జ్యా. ఇంగ్లీష్లో అయితే కార్డ్. ఓకే, అలా వృత్తంలో అతిపెద్ద జా ఎక్కడ వస్తుంది అంటే ఇలా మనం వెళ్తున్న కొద్ది ఇవన్నీ జాలేగా, ఇవన్నీ జాలే. ఇవన్నీ జాలలో అతిపెద్ద జా ఎక్కడి నుంచి పోతుందంటే కేంద్రం నుండి పోతుంది. అంటే వృత్తంలో అతిపెద్ద జాను ఏమంటామంటే వ్యాసము అంటాం. ఇట్స్ కాల్డ్ డయామీటర్. అర్థమైందా? సో కాబట్టి వృత్తంలో అతిపెద్ద జాను వ్యాసం అంటాం. వ్యాసం అనేది జనరల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యాసం, ఇది ఇక్కడి నుంచి ఇది కేంద్రం అనుకుంటే ఇక్కడి నుంచి ఈ దూరాన్ని వ్యాసార్థం అన్నాం కదా. అలాగే ఇక్కడి నుంచి ఈ దూరాన్ని ఏమన్నాం? వ్యాసార్థం అన్నాం. కాబట్టి ఒక వ్యాసం ఎన్ని వ్యాసార్థాల మొత్తానికి సమానం? 2 వ్యాసార్థాల మొత్తానికి సమానం. దాన్ని వ్యాసాన్ని ఒకవేళ డి అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తే వ్యాసార్థాన్ని ఆర్తో సూచిస్తాం. కాబట్టి డి ఈక్వల్ ఏమవుతుంది? ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r. అంటే ఒక వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపు అవుతుంది. ఓకే, వ్యాసార్థం యొక్క రెట్టింపునకు సమానము.
ఇదేంటి అంటే వృత్తం అనే విషయంపై, అంటే వృత్తం అనే సబ్జెక్ట్ మీద మీరు ఏ రకమైన ప్రాబ్లమ్స్ చేయాలన్నా లేదా ఏది స్టడీ చేయాలన్నా మినిమం తెలియాల్సిన టర్మినాలజీ, అంటే వృత్తం మీద ఉండే పదజాలం ఇది మినిమం తెలియాలి. ఇది తెలిస్తేనే కానీ మీరు ఏమీ చేయలేరు వృత్తానికి సంబంధించి. సో కాబట్టి వృత్తం మీద మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే వృత్తం అంటే ఏంటో అర్థమైంది, వృత్త పరిధి అంటే ఏంటో అర్థమైంది, వృత్తంలో వ్యాసం అంటే ఏంటో తెలిసింది. వృత్త వ్యాసం అంటే ఏంటి? కేంద్రం గుండా పోయే జ్యా లేదా వ్యాసార్థానికి రెట్టింపు అవుతుంది అది. అలాగే వృత్త కేంద్రం నుండి, అలాగే వృత్తం యొక్క పరిధి అంటే అర్థం ఏంటి? వృత్తం యొక్క చుట్టుకొలత అనొచ్చు లేదా వృత్తం యొక్క సరిహద్దు అనొచ్చు. దాన్ని ఏమంటాం మనం? వృత్త పరిధి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనం బహుభుజులలో చుట్టుకొలతను పిలుస్తున్నాం. బహుభుజులు అంటే ఏంటి? త్రిభుజాలు, చతుర్భుజాలు మొదలైన వాటికి చుట్టుకొలత అని పిలిచేదాన్ని వృత్తం విషయంలో మనం ఏం పిలుస్తామంటే వృత్త పరిధి అని పిలుస్తాం, ఇంగ్లీష్లో సర్కంఫరెన్స్. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది కూడా సర్కంఫరెన్స్ అంటే ఏంటో కట్టడమే. అయితే ఈ వృత్త పరిధిని కట్టడానికి జనరల్గా ఇప్పుడు కొత్త సిలబస్లో నాకు నచ్చిన అత్యంత ఇష్టమైన విషయం ఏంటి అంటే కొత్త సిలబస్లో ప్రతి ఒక్కదాన్ని కృత్యాల ద్వారా చూపెట్టారు, అంటే యాక్టివిటీస్ ద్వారా. ఒక యాక్టివిటీ చేయడం వల్ల ఒక స్టూడెంట్కి పూర్తిగా విషయం అవగాహన పడుతుంది. అలాగే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకున్నాం, ఇది వృత్తం, ఓకే, ఇది ఒక సర్కిల్. ఈ వృత్తం చుట్టూ మీరు దీని పరిధి ఎంతో తెలియాలి. పరిధి అంటే ఏంటి? చుట్టూ ఉన్న పొడవే కదా. చుట్టూ ఉన్న పొడవు ఎట్లా తెలుస్తుంది? ఒక వృత్తాకారంగా ఉండే ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటాం. ఎగ్జాంపుల్, అందరూ ఇంట్లో ఆడవాళ్ళు వేసుకునే గాజులే అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. ఆ గాజును తీసుకుని దాని అంచుల వెంబడి ఒక తాడుని కరెక్ట్గా ఫిట్గా ఉండే విధంగా అమర్చి కరెక్ట్గా ఫిట్గా ఉండే విధంగా అమరుస్తాం. అమర్చిన తర్వాత కరెక్ట్గా అది అంచుల వెంబడి అమర్చామనుకోండి, దాని తర్వాత తాడుని విప్పి చూస్తాం. తాడుని విప్పి చూస్తే ఇలా పొడవు వస్తుంది కదా. సో కాబట్టి ఈ విప్పిన పొడవు ఏంటవుతుంది? ఈ వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుందా లేదా? మళ్ళీ చెప్తున్నాను. ఇక ఇలా తాడుని అమర్చాం, ఇలా తాడుని అమర్చి ఈ మొత్తం చివరి బిందువు తొలి బిందువు కలిసే విధంగా అమర్చాం, కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా. ఇప్పుడు మళ్ళీ తాడుని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుందా లేదా? సో ఈ తాడు ఎంత పొడవు ఉందో ఈ వృత్త పరిధి అంత ఉంటుందని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలామంది చిన్నపిల్లలు టైర్లతో ఆడుతారు. ఆ టైర్లతో కానీ లేదా చక్రాలతో కానీ వాళ్ళు కొంచెం వాటిని నెట్టుతూ ఆడుతూ ఉంటారు, పరిగెడుతూ. ఆడేటప్పుడు వాళ్ళు గమనించినట్లయితే ఇప్పుడు ఒక చక్రం ఇలా తిరుగుతున్నది. ఈ చక్రం తిరిగేటప్పుడు భూమిపైన చక్రం ఒక భ్రమణం చేసేటప్పటికి కొంత ముందుకు పోతుంది. అయితే ముందుకు పోయేటప్పుడు సపోజ్ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ చక్రం మీద ఒక బిందువు పెట్టుకున్నారు, ఒక రెడ్ మార్క్. ఆ రెడ్ మార్క్ పెట్టుకుని ఆ బిందువు ఒక భ్రమణం పూర్తి చేసింది అనుకోండి. ఒక భ్రమణం పూర్తి చేసినప్పటికీ ఇక్కడే ఉంటుందా లేదా మరికొంత ముందుకు వెళ్తుందా? ఇది మరికొంత ముందుకు పోతుంది. ఆ మరికొంత ముందుకు పోయేదేంటి? ఈ బిందువే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక భ్రమణం పూర్తయిందని అర్థం కదా. అంటే ఈ బిందువు ఇలా మొత్తం తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేటప్పటికి, అదే స్థానానికి వచ్చేటప్పటికి ఒక భ్రమణం పూర్తయినట్లు లెక్క. కానీ ఆ స్థానానికి ఆ బిందువు చేరుకునేటప్పటికి చక్రం ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఎంత ముందుకు పోతుంది? అది ప్రశ్న. సో ఎంత ముందుకు పోతుంది? ఇందులో ఉండే ఈ చక్రం ముందు తిరిగేటప్పుడు ఈ చక్రానికి ఆనుకుని ఉండే ప్రతి ఒక్క బిందువు నేలను తాకుతూనే కదా పోతుంది. సో కాబట్టి ప్రతి బిందువు నేలను తాకుతూ పోతూ చివరికి మళ్ళీ మొదటి బిందువుని తాకే సమయం వచ్చేటప్పటికి ఒక భ్రమణం పూర్తయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఆ రోడ్డు మీద లేదా ఆ స్థలం పైన ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే చక్రం యొక్క చుట్టుకొలత ఎంత ఉందో అంత దూరం ముందుకు పోయిందని అర్థం. ఓకే, ఇవన్నీ చుట్టుకొలత పైన కనీస అవగాహన కలిగించడానికి చేయించే యాక్టివిటీస్. ఇవి నా సొంత మాటలు కాదు, ఇవి మన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో 7th స్టాండర్డ్లో వీటి ఎక్స్ప్లెనేషన్స్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ చక్రం ముందు పోయిన తర్వాత ఒక భ్రమణం పూర్తి చేసేటప్పటికి ఎంత దూరం పోతుంది? దాని చుట్టుకొలత లేదా చుట్టుకొలతని ఇక్కడ ఏమంటాం? వృత్త పరిధి, సరిహద్దు, వృత్త పరిధి. ఆ వృత్త పరిధి ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవు ముందుకు పోతుంది. ఇవి వృత్త పరిధిని అవగాహన పరిచే అంశాలు.
అయితే ఈ వృత్త పరిధిని ఎలా కనుక్కుంటాం అంటే ఇంతవరకు వృత్త పరిధి అంటే ఏంటో అర్థం అవ్వడానికి నేను ఈ యాక్టివిటీస్ రూపంలో చెప్పాను. ఒక తాడుని చుట్టమని, ఆ తాడుని ఓపెన్ చేసి చూస్తే ఆ పొడవుకు సమానం అని, లేదా ఒక చక్రాన్ని తిప్పేటప్పుడు ఆ చక్రం ఎంత దూరం పోయిందో అది చుట్టుకొలతకు సమానం అని ఇలా చెప్పాం. సరే, మీరు లెక్కలు చేయాల్సి వస్తుంది, పెద్ద పెద్ద కేసెస్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రతిసారి ఇలా దొర్లించుకుని చూస్తారేంటి అంటే దాని అర్థం ఏంటి? యాక్టివిటీ చేసేది కేవలం మనసుకు, మైండ్కి అర్థం అవడానికి మాత్రమే. కానీ అర్థమైన తర్వాత దాన్ని లెక్క చేయాలి అంటే దానికి ఫార్ములా రూపం ఒకటి ఉండాలి. అంటే దానికంటే ఒక సూత్రీకరించబడాలి అంటే దానికంటూ మరొక యాక్టివిటీ ఉంది. దాని ద్వారా మనం సూత్రాన్ని రాబెట్టేస్తాం. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో అంశమే. ఏం చేస్తాం? మీరు ఒక వృత్తలేఖంతో మీకు నచ్చిన పేపర్ మీద ఒక 4-5 వృత్తాలు గీస్తారు. మీకు నచ్చిన వ్యాసార్థాలతో ఒక 3-4 వృత్తాలు గీయండి. 3-4 కాదు, ఎన్నైనా గీయచ్చు, అది మీ ఇష్టం. ఎన్నో వృత్తాలు గీసాం, ఇవన్నీ విభిన్న వ్యాసార్థాలతో గీసాం. ఇప్పుడు దీనికి అంటూ ఒక చుట్టుకొలత ఉంటుంది కదా. చుట్టుకొలత అంటే ఏంటి? వృత్త పరిధిని C1 అన్నాం. అలాగే దీని యొక్క వ్యాసం ఉంటుంది కదా, వ్యాసాన్ని ఏమన్నాం? D1 అన్నాం. వ్యాసం అంటే కేంద్రం గుండా పోయే ఎంతకుముందు చెప్పినట్టు. అలాగే ఈ వృత్తానికి కూడా, ఇది ఒక వృత్తం అనుకుందాం. ఈ వృత్తాన్ని అనుకుంటే దీనికి కూడా ఒక చుట్టుకొలత అంటే వృత్త పరిధి ఉంటుంది కదా, ఆ వృత్త పరిధి పొడవు ఎంత? C2 అనుకుందాం. దీని యొక్క వ్యాసం D2 అనుకుందాం. అలాగే దీని యొక్క వృత్త పరిధి C3 అనుకుందాం, వ్యాసం D3. అలాగే 4వ వృత్తానికి ఏంటి? C4 అనేది వృత్త పరిధి, D4 అనేది వ్యాసం. ఇలా 4 వృత్తాలకే కాదు, ఎన్ని వృత్తాలకైనా చేయొచ్చు ఈ ప్రక్రియని. ఈ చేస్తూ మీరు గమనించాల్సింది ఏంటంటే వీటన్నిటిలో వృత్త పరిధికి మరియు వ్యాసానికి గల నిష్పత్తులు తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? ఇక చూడండి, C1/D1. అలాగే ఇక్కడేంటి? C2/D2. అలాగే ఇక్కడేంటి? C3/D3. ఇదేంటి? C4/D4. మనం ఏం చేసాం? వృత్త పరిధులకి, వృత్త వ్యాసాలకి ఈ వివిధ సందర్భాల్లో మనం నిష్పత్తిని తీసుకున్నాం. వి టుక్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్సెస్ ఆఫ్ సర్కిల్స్ టు దేర్ డయామీటర్స్. సో కాబట్టి ఇలా తీసుకున్నాం. ఈ నిష్పత్తిలో ప్రతి సందర్భంలో మీకు వచ్చే కొలత ఒకటే వస్తుంది. ఈ నిష్పత్తి ఏంటి? ఆ నిష్పత్తి వస్తుందంటే ఇవన్నీ సమానంగా వస్తాయి. ఆ సమానంగా వచ్చే విలువ ఎంత అవుతుందంటే సుమారుగా 22/7కి సమానం అవుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు 22/7. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, సుమారుగా అంటే కొంచెం చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీవేస్, ఇది సుమారుగా 22/7కి సమానం అయ్యింది. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? అంటే ఎలాంటి వృత్తానికైనా మనం వృత్త పరిధులకి మరియు వాటి యొక్క డయామీటర్స్ అంటే వాటి తాలూకా వ్యాసాలకి మధ్య నిష్పత్తి అనేది ఒకే స్థిర విలువను ఇస్తున్నది కదా. అంటే ఎన్ని నిష్పత్తులు తీసుకున్నప్పటికీ కూడాను, కాబట్టి మనం ఫైనల్గా ఏం తీసుకోవచ్చు? ఏ నిష్పత్తి అయినా ఈ స్థిరంగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? వృత్త పరిధికి మరియు వృత్త యొక్క వ్యాసానికి గల నిష్పత్తి ఎప్పుడు ఒకే ఒక్క విలువను ఇస్తుంది. అదేంటంటే 22/7ని ఇస్తుంది. వృత్త పరిధికి మరియు వ్యాసానికి గల నిష్పత్తి, అది ఎలాంటి వృత్తమైనా, ఎంత వ్యాసార్థం ఉన్నా, ఎంత వృత్త పరిధి ఉన్నా, ఎలాంటి వృత్తానికైనా అన్ని వృత్తాల్లోని ఒకే నిష్పత్తి విలువ, అది స్థిరాంకంగా వస్తుంది. ఆ స్థిరాంకం 22/7. అయితే ఈ 22/7ని మనం ఒక గుర్తుతో సూచిస్తాం. ఆ 22/7ని పై అనే ఒక గుర్తుతో సూచిస్తాం. అలాగే కొన్ని సందర్భాలు అంటే పై విలువ ఎంత? 22/7. అలాగే ఒకవేళ కొన్ని సందర్భాల్లోని దశాంశ విలువలు వాడమంటాడు. అంటే 22/7 కాకుండా అప్పుడు ఏం చేస్తారు? 7తో 22 భాగించండి. 7తో 22 భాగిస్తే ఏమవుతుంది? చూడండి, 7 3 21, 7 3 21, 1 మిగిలింది. అంటే పాయింట్ పెడితే 10 అయింది. 7 1 7 అంటే 7 1 7, ఇంకా 3 మిగిలింది. డెసిమల్ ఉంది కాబట్టి 30 అయింది. 7 4. ఇంకా అంతకంటే వెళ్తున్న కొద్దీ ఇంకా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి కాబట్టి అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది? పై యొక్క విలువ 22/7 లేదా 3.14కి సమానంగా వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి? ఇక్కడ దీని నుంచి మీరు ఏం చెప్పగలరు? C/D. C అంటే ఏంటి? వృత్త పరిధి. రైట్. బై D ఈక్వల్ ఎంత అవుతుంది? పై. అదే 22/7. ఎందుకు 22/7నే పై అన్నాం కాబట్టి.
అప్పుడు మీరు సి ఈక్వల్ టు ఏంటవుతుంది, పై ఇంటూ డి అవుతుంది. సి అంటే ఏంటని చెప్పాం, వృత్త పరిధి అని కదా చెప్పాం. ఇక ఇవన్నీ వృత్త పరిధులు అని చెప్పాం కదా. అంటే దాని అర్థం ఏంటి, వృత్త పరిధి. ఓకే, వృత్త పరిధి ఈక్వల్ టు అంటే సి అంటే అదిగా పై ఇంటూ డి. డి అంటే ఏమని చెప్పాం, వ్యాసం అని చెప్పాం. వ్యాసం అంటే ఏంటి, కేంద్రం గుండా పోయే జ అనే వ్యాసం వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుందని చెప్పాం కదా. అంటే డి విలువ దేనికి సమానం అవుతుంది, వ్యాసార్థానికి రెట్టింపు అవుతుంది. అంటే డి ఈక్వల్ టు 2r కదా. అంటే డి ఈక్వల్ టు 2r అన్నప్పుడు దీనిలో ప్రతిక్షేపించాలనుకోండి ఏమవుతుంది, పై ఇంటూ 2r కదా. దీన్నే ఎలా రాస్తారు, 2πrగా రాస్తారు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఏ విధంగానైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో, నేను బయట నుంచి ఎక్కడి నుంచి చెప్పట్లేదు. డిఎస్సి వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్నే చెప్తున్నాను, ఎక్కువ చేసి కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఇప్పుడు దీనిలో సి ఈక్వల్ ఎంత, 2πr. ఓకే, సో సి అంటే ఏంటి, ఇక్కడ వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్తం యొక్క సరిహద్దు. వృత్త పరిధి ఈక్వల్ ఎంత అవుతుంది, 2πr. అయితే ఇక్కడ పై యొక్క విలువలు మనం ఏంటంటే తీసుకోవచ్చు, 22/7 సుమారుగా, లేదా దీన్ని ఇంకెలా చెప్తాం మనం, దశాంశ సంఖ్యలో చెప్తే, దశాంశాల్లో చెప్తే 3.14. ఓకే, సో కాబట్టి వృత్త పరిధికి ఈ విధంగా ఫార్ములా కట్టాం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, లెక్కలు చేయడం మీదో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మీదో డైరెక్ట్ వెళ్ళి పడడం వల్ల ఏ సుఖం లేదు. ఒక కాన్సెప్ట్ని పూర్తిగా అవగాహన కలిగించుకుంటే చిన్న చిన్న కాన్సెప్ట్ల నుంచే చాలా పెద్ద పెద్ద థియరీలు వస్తాయి. సో కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా మీరు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఇదే అనుకోండి, ఒక షేప్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ తప్ప దాని ప్రాబ్లం మీద పడితే ఏమి రాదు. అయితే ప్రాబ్లమ్స్ ఎలాగా చెప్తాం, కానీ ముందు దాని బేసిక్ తెలియాలి. ఆ బేసిక్ ఇదేంటి అంటే వృత్త పరిధి ఈక్వల్ టు 2πr. ఈ 2πr ఏ విధంగా చెప్పాం, రకరకాల వృత్తాలకి. ఓకే, రకరకాల వృత్తాలకి వాటి యొక్క వృత్తం చుట్టుకొలతలు లేదా వృత్త పరిధిలు మరియు వాటి వ్యాసార్థాల మధ్య నిష్పత్తి ఎప్పుడు పై అనే ఒక స్థిర విలువకు సమానం అవుతున్నది. అది 22/7 సుమారుగా, లేదా 3.14. కాబట్టి సి ఈక్వల్ టు 2πr, లేదా వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత. మళ్ళీ చెప్తున్నాను, వృత్త పరిధి అన్నా వృత్త చుట్టుకొలత అన్నా లేదా వృత్తం యొక్క సరిహద్దు పొడవు అన్నా ఏదన్నా అర్థం ఒకటే. ఓకే, సో కాబట్టి దాని విలువ ఎంత, 2πr. పై అంటే 22/7. ఇది మనం వృత్తం గురించి 7th క్లాస్ స్థాయిలో ఏపీ లేదా తెలంగాణ సిలబస్లో మనం తెలుసుకునే వివరాలు. సో ఇక తర్వాత వచ్చే వీడియోలో మనం చేయబోతున్నాం అంటే దీనికి సంబంధించిన 7th క్లాస్ అభ్యాసాన్ని చేయబోతున్నాం. సో కాబట్టి ఈ వీడియో వరకు ఇంతే. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి.